రానున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున అన్ని విభాగాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి వేములవాడ పట్టణంలో పర్యటించిన అనంతరం మాట్లాడారు. తొలుతగా జాతర ఏర్పాట్లతో పాటు గుడి చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులు, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పారిశుధ్య నిర్వహణ, శివార్చన, స్టేజి పనులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల కోసం షెడ్డు నిర్మాణాలు నాణ్యతగా పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులు పూర్తయ్యాయని, గుడి చెరువు ట్యాంకు బండు రైలింగ్ పనులు కొనసాగుతున్నట్లు కలెక్టర్ కు వివరించారు. కాగా ల్యాండ్ స్కేటింగ్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులను అబ్బురపరిచేలా లైటింగ్ అమర్చాలని కలెక్టర్ సూచించారు. దీంతో పాటు గ్రంథాలయ భవనాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని, కొత్త గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు ఉండేలా గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. బీటీ రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులను కూడా శివరాత్రిలోగా పూర్తి చేయడానికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఏ సూర్యప్రకాష్, టౌన్ అండ్ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక తహసీల్దార్ మహేష్ కుమార్, ఆలయ ఇంజనీర్ రాజేష్, పర్యాటక శాఖ ఏఈ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.